హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో ఈ వీడియోలో నేను మీతో ఆల్రెడీ తమ్నైల్లో చెప్పిన విధంగానే నేను మీకు ఏం షేర్ చేద్దాం అనుకుంటున్నానంటే తక్కువ టైంలో మనం స్టడీస్ వైజ్ ఎక్కువగా ఎలా మన ఇన్ఫర్మేషన్ని మనం గెయిన్ చేయాలి, తక్కువ టైంలో ఎక్కువ ఎలా చదువుకోవాలి, దానికి కొన్ని స్మార్ట్ స్టడీ టిప్స్ అనేవి చెప్తాను. సో ఈ వీడియో నుంచి నేను స్మార్ట్ స్టడీ ప్లాన్స్ అని చెప్పేసి, టిప్స్ అని చెప్పేసి, ఈజీ వే టు రిమెంబర్ అని చెప్పి డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్ ఒక కొత్త ప్లేలిస్ట్ కూడా స్టార్ట్ చేస్తున్నాను. సో హోప్ మీ అందరికీ ఇది యూస్ఫుల్ అనుకుంటున్నాను. ఇంకా నేను ఎలాంటి వీడియోస్, మీరు స్టడీ రిలేటెడ్ ఎలాంటి వీడియోస్ ఆర్ యూపీఎస్సీ ప్రిపరేషన్ రిలేటెడ్ మీరు ఎలాంటి వీడియోస్ నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నాకు మీరు క్లియర్గా కమెంట్స్లో మెన్షన్ చేయొచ్చు. సో ఆలస్యం చేయకుండా ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. స్మార్ట్ స్టడీకి నేను కొన్ని టిప్స్ని ఇక్కడ మెన్షన్ చేశాను క్లియర్గా. ఫస్ట్ వన్ వచ్చేసరికి నో రూట్ లెర్నింగ్. నో రూట్ లెర్నింగ్ అంటే ఏంటంటే ఇక్కడ మనం బట్టి పట్టకూడదు. బట్టి అనేది స్టార్టింగ్లో బట్టి పట్టిన ఒక ఎగ్జామ్ తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ని మనం మర్చిపోతాము. తర్వాత మళ్ళీ అదే ఇన్ఫర్మేషన్ రాయాల్సి వచ్చినా లేకపోతే మనము ఆ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా చెప్పాల్సి వచ్చినా గుర్తుకు రాదు. సో బట్టి పట్టడం అనేది వద్దు. దానికి బదులుగా మనము ఇన్ఫర్మేషన్ని బ్రెయిన్లో ఆర్గనైజ్ చేసుకోవాలి. లెట్ సపోజ్ మనము మన లైబ్రరీలో బుక్స్ అనేవి నీట్గా ఆర్గనైజ్ చేసి ఉంటాయి. ఇప్పుడు మీరు ఫిజిక్స్ ఒక పర్టికులర్ బుక్ కావాలి అనుకుంటే ఫిజిక్స్ సెక్షన్కి వెళ్ళి ఆ బుక్ ఎక్కడుందో సర్చ్ చేయొచ్చు. అదే లైబ్రరీలో బుక్స్ అన్ని కుప్పలు కుప్పలుగా పడేస్తే ముందు కేసులో ఒక 10 మినిట్స్లో మీరు బుక్ సర్చ్ చేసి ఉంటే నెక్స్ట్ సెకండ్ కేసులో 1 అవర్ తర్వాత కూడా మీకు ఆ బుక్ దొరుకుతుందో దొరకదో చెప్పలేము. సో అందుకని ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఆర్గనైజ్డ్గా మన స్టడీ అనేది ఉండాలి. సో ఆర్గనైజ్డ్ స్టడీ ఈజ్ న్యాచురల్ వే ఆఫ్ లెర్నింగ్. అసలు న్యాచురల్ వే ఆఫ్ లెర్నింగ్ ఏంటి అంటే ఆర్గనైజ్డ్గా చదువుకోవడం. ఫస్ట్ ఈ సబ్జెక్ట్ చదువుతాను, నెక్స్ట్ ఈ సబ్జెక్ట్, అలా ఆర్గనైజ్డ్గా ఒక పర్సన్ గురించి ఉందంటే ఫస్ట్ వాళ్ళ బర్త్ గురించి, చైల్డ్హుడ్, పేరెంట్స్ గురించి, అలా తర్వాత ఒక ఆర్డర్లో మనం చదువుకోవాలి. అందుకే ఆర్గనైజ్డ్ స్టడీస్ ఇంపార్టెంట్. నో రూట్ లెర్నింగ్కి బదులు ఆర్గనైజ్డ్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి నో ద లాంగ్వేజ్ ఆఫ్ ద బ్రెయిన్. అసలు బ్రెయిన్కి ఏం లాంగ్వేజ్ ఉంది అనుకుంటున్నారా? బ్రెయిన్ ఎప్పుడైనా మనము చిన్న చిన్న నిమోనిక్స్ ద్వారా కానీ, టిప్స్ ద్వారా కానీ, ఒక స్టోరీకి లింక్ చేసి కానీ, ప్రాక్టికల్ వేకి అప్లై చేసి కానీ మనం నేర్చుకుంటే బ్రెయిన్కి చాలా ఈజీగా ఇన్ఫర్మేషన్ అనేది గుర్తుంటుంది. అందుకే నేను సెకండ్ పాయింట్ ఇక్కడ ఏం చెప్తున్నాను అంటే నో ద లాంగ్వేజ్ ఆఫ్ ద బ్రెయిన్. లాంగ్వేజ్ ఆఫ్ ద బ్రెయిన్ అంటే ఏంటి అంటే ఈజీ టిప్స్ అండ్ ట్రిక్స్ ద్వారా మనం పాసిబుల్ ఉన్నంత వరకు ఇన్ఫర్మేషన్ని నేర్చుకోవడము. నెక్స్ట్ ఇఫ్ యూ కెన్ కనెక్ట్ ఇట్ యూ కెన్ రిమెంబర్ ఇట్. సో కనెక్ట్ ఇట్, రిమెంబర్ ఇట్ అంటే ఏంటంటే ఒక ప్రెసిడెంట్ గురించి మీరు చదువుతున్నారు. ప్రెసిడెంట్ గురించి మీరు బుక్లో చదువుతున్నప్పుడు కనెక్టెడ్ టు ద ప్రెసెంట్ ప్రెసిడెంట్, మన ప్రెసెంట్ ప్రెసిడెంట్ ఎవరున్నారు, సో ఆవిడకి లింక్ చేసి ఓహో ఆవిడ ఎలక్షన్ ఇలా జరుగుతుందా, ఓకే, ఒక నెక్స్ట్ ఆవిడకి ఏమేం పవర్స్ ఉంటాయి అలా అన్నమాట. ఏదైనా మనం అప్లై చేసి కనెక్ట్ చేసి ప్రాక్టికల్గా ఇన్ఫర్మేషన్ ఏది ఉపయోగం లేనిదైతే మనం నేర్చుకోము కాబట్టి అంతా మనకి ఉపయోగం ఉండేదే కాబట్టి కనెక్ట్ చేసుకోవడం. నెక్స్ట్ పాయింట్కి వస్తే హ్యావ్ ఏ స్మార్ట్ ప్లాన్. నో, ఇప్పుడు ఇక్కడ ఈ ఈ ప్లాన్లో స్మార్ట్ ప్లాన్ అంటే ఏంటి అంటే నో వాట్ యు ఆర్ లెర్నింగ్. అసలు ఏం చదువుతున్నారో తెలుసుకోండి ఫస్ట్. తర్వాత వై ఐ షుడ్ రీడ్ దిస్. ఎందుకు మనం అది చదవాలి, ఏం చదువుతున్నాము, ఎందుకు అది మనం చదవాలి, వాట్ షుడ్ ఐ లెర్న్, ఇది చదువుతూ నేనేం నేర్చుకోవాలి, బెస్ట్ వే టు స్టడీ దిస్. అండ్ ఒక పని చేస్తున్నప్పుడు ఆ పనిని ఎంత బెస్ట్ వేలో మనం అది నేర్చుకోగలము, తక్కువ టైంలో బెస్ట్ వేలో అది నేర్చుకోగలము. ఫస్ట్ ఒక పని చేస్తున్నప్పుడు 10 మినిట్స్ ఆర్ 5 మినిట్స్ ఈ రీసెర్చ్ వర్క్ కనుక మీరు చేసి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మనకి ఈజీ అవుతుంది. సో హ్యావ్ ఏ స్మార్ట్ ప్లాన్లో మరొకసారి చెప్తున్నాను, నో వాట్ యు ఆర్ లెర్నింగ్. మీరు ఏం చదువుతున్నారో, ఏం ప్రిపేర్ అవుతున్నారో తెలుసుకోండి. ఎందుకు చదువుతున్నాం, అది దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలి, ఇది బెస్ట్ వేలో నేర్చేసుకోవాలి అంటే మనం ఏం చేయాలి. నెక్స్ట్ ఇంటరాక్ట్ విత్ బుక్స్. ఇంటరాక్ట్ విత్ బుక్స్ అంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ని, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని హైలైట్ చేయడం. సో బుక్స్తో ఇంటరాక్ట్ అవ్వడం అంటే ఏంటంటే బుక్స్తో మాట్లాడమని. యాక్చువల్గా ఎలా బుక్స్తో మనం మాట్లాడతామంటే ఇంపార్టెంట్ పాయింట్స్ని హైలైట్ చేయడం, లేకపోతే ఆ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ నుంచి మనం సెల్ఫ్ నోట్ మేకింగ్ చేసుకోవడం, ఇలా కొన్ని
టిప్స్ అన్నమాట. నెక్స్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే గ్రూప్ డిస్కషన్. మీలాగా అదే ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతున్న ఒక 3, 4 మెంబర్స్ సీరియస్ యాస్పిరెంట్స్ ఒక చిన్న గ్రూప్ ఫార్మ్ అయ్యి, టైం దొరికినప్పుడల్లా మీరు టాపిక్స్‌ని డిస్కస్ చేయండి. త్రూ డిస్కషన్ ద్వారా మనకి ఎక్కువ గుర్తుంటాయి. మనం ఏదైనా ఇతరులకు చెప్పినప్పుడు చాలా బాగా గుర్తుపెట్టుకోగలుగుతాం. ఒకవేళ మీకు మంచి గ్రూప్ లేదు, ఎలాంటి గ్రూప్ వాళ్ళు సీరియస్‌గా ఉంటారో లేదో తెలియనప్పుడు మీకు మీరే సెల్ఫ్‌గా ఒక మిర్రర్ ముందు నుంచొని మీకు మీరు దాన్ని చెప్పుకోవచ్చు. దానిపైన మీకున్న ఒపీనియన్ ఏంటి అని అలా ఇన్ఫర్మేషన్‌ని షేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ రివార్డ్ యువర్ సెల్ఫ్. అంటే ఏంటంటే ఇప్పుడు జనరల్‌గా ఈరోజు నేను ఒక చాప్టర్ చదువుతాను. ఓకే. ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ తర్వాత నేను చాప్టర్ చదివేశాను కాబట్టి మనకి మనం చిన్న రివార్డ్స్ ఇచ్చుకోవడము. ఒక 10 మినిట్స్ మనకి నచ్చిన ఫ్రెండ్‌తో మాట్లాడటం, ఒక చాక్లేట్ తినడం లేకపోతే అలా అనమాట. సో, మన బ్రెయిన్‌కి ఈ వర్క్ అయిపోయిన తర్వాత నాకు నేను ఒక రివార్డ్ ఇచ్చుకుంటాను అని చెప్పేసి రివార్డ్ ఇవ్వడం. తర్వాత నెక్స్ట్ వన్ బ్రెయిన్ ఈజ్ లైక్ ఎ బ్యాంక్. బ్రెయిన్ ఈజ్ లైక్ ఎ బ్యాంక్ అని ఎందుకు అంటున్నానంటే ఇక్కడ మనం ఎప్పుడైనా బ్యాంక్‌లో మనీ డిపాజిట్ చేయాలి అంటే వెళ్ళి ఒకేసారి చేయలేం కదా! డిఫరెంట్‌గా చిన్న చిన్న పార్ట్స్‌లో బ్రెయిన్‌కి ఇస్తాము. బ్రెయిన్‌కి ఇవ్వాలి అండ్ బ్యాంక్‌కి అలా ఇస్తాము. ఏ విధంగా అయితే బ్యాంక్‌లో మనం మనీ వేస్తామో చిన్న చిన్న పార్ట్స్‌గా డివైడ్ చేసి అదే విధంగా మన బ్రెయిన్‌కి కూడా మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఒకేసారి కూర్చొని నేను ఒక 1 బుక్ కంప్లీట్‌గా చదివేస్తాను అని కాదు. ఒక చాప్టర్ చదవండి, ఒక పార్ట్ చదవండి, ఒక 5-10 మినిట్స్ రిలాక్స్ అవ్వండి, ఐస్ క్లోజ్ చేసుకోండి, నడవండి, ఎక్సర్సైజ్ చేయండి. తర్వాత మళ్ళీ నెక్స్ట్ చాప్టర్ చదవండి. అలా బ్రెయిన్ ఈజ్ లైక్ ఎ బ్యాంక్ అనమాట. నెక్స్ట్ వన్ ఏదైనా మనకి జనరల్‌గా ఈట్ మోర్ ఫ్రూట్స్ అని ఎందుకు అన్నాను అంటే షుగర్ లెవెల్, గ్లూకోజ్ లెవెల్ ఉండడం ద్వారా బాడీలో ఎక్కువ ఇన్ఫర్మేషన్‌ని మనం నేర్చుకుంటాము. ఎక్కువ ఇన్ఫర్మేషన్ మనం గుర్తుపెట్టుకోగలుగుతాము. అండ్ వీఆర్ రెడీ ఫర్ లెర్నింగ్. లెర్నింగ్‌కి ఎక్కువ రెడీగా ఉంటామన్నమాట. సో, అందుకని డైరెక్ట్‌గా నేను షుగర్ తినమని చెప్పకుండా గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా ఉండే ఫ్రూట్స్‌ని తినమని చెప్తున్నాను. సో, ఒక చిన్న అమౌంట్ ఆఫ్ ఫ్రూట్ తినడము. ఫ్రూట్స్ మన దగ్గర పెట్టుకొని ఆఫ్టర్ ఒక చాప్టర్ చదివేసిన తర్వాత ఒక చిన్న ఫ్రూట్ తినడము. సో, బ్రెయిన్‌కి కూడా అది చాలా యూజ్‌ఫుల్ కాబట్టి ఇక్కడ నేను ఫైనల్‌గా ఈట్ మోర్ ఫ్రూట్స్ అనేది మెన్షన్ చేశాను. సో, స్మార్ట్ స్టడీ టిప్స్ ఒకసారి నేను క్లియర్‌గా మళ్ళీ ఓన్లీ హెడ్డింగ్స్ చెప్తాను. ఫస్ట్ వన్ ఈజ్ నో రూట్ లెర్నింగ్ బట్టి పట్టొద్దు. నో ద లాంగ్వేజ్ ఆఫ్ ద బ్రెయిన్ నిమోనిక్స్ టిప్స్ ద్వారా చదవడం. కనెక్ట్ ఇట్, రిమెంబర్ ఇట్ అంటే దాన్ని ప్రాక్టికల్‌గా అప్లై చేయడం. హ్యావ్ ఎ స్మార్ట్ ప్లాన్. ఒక స్మార్ట్ ప్లాన్ ద్వారా చదవండి. మనం ఎందుకు చదువుతున్నాం? దాని నుంచి ఏం నేర్చుకోవాలి అని. ఇంటరాక్ట్ విత్ బుక్స్. ఆ ఇన్ఫర్మేషన్‌ని హైలైట్ చేయడం, నోట్ మేకింగ్ చేసుకోవడం. గ్రూప్ డిస్కషన్. ఒక 2, 3 ఫ్రెండ్స్‌తో దాన్ని డిస్కస్ చేయడం. రివార్డ్ యువర్ సెల్ఫ్. ఒక కంప్లీట్ టాస్క్ అయిపోయిన తర్వాత మీకు మీరు ఒక సెల్ఫ్ రివార్డ్ ఇచ్చుకోండి. బ్రెయిన్ ఈజ్ లైక్ ఏ బ్యాంక్ అంటే ఇన్ఫర్మేషన్ని కొంచెం కొంచెం బ్రెయిన్కి ఇవ్వండి. ఈట్ మోర్ ఫ్రూట్స్. గ్లూకోజ్ లెవెల్స్ అనేవి బాడీలో ఎక్కువ ఉండాలి కాబట్టి ఈట్ మోర్ ఫ్రూట్స్. అండ్ ఇవండి చిన్న చిన్న టిప్స్ నేను ఈరోజు మీకు చెప్తున్నాను. సో ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ స్టే ట్యూన్ టు మై ఛానల్.